ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఈ నెంబర్ని రాసి జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకుని 4 వైపుల నుంచి డబ్బు దూసుకొని వస్తుంది. వృషభ రాశి వారు రాసి పెట్టుకోవలసిన ఆ సంఖ్య ఎంత, అలా ఆ సంఖ్య రాసి పెట్టుకోవడం వల్ల వారికి ఎలా కలిసి వస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే గనక ఈ వృషభ రాశి వారు చాలా మంచి దారుఢ్యం కలిగినటువంటి శరీరంతో ఉంటారు, బలంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు బాగా కష్టపడతారు. వీళ్ళు కష్టపడ్డా కూడా ఎదుటివారు ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి కుటుంబం కోసం, ముఖ్యంగా వారి యొక్క బంధాలు కోసం కష్టపడడం అనేది ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని చెప్పవచ్చు. అలాగే ఈ వృషభ రాశి వారి గురించి మనం చూస్తే ముఖ్యంగా ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు అనే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వీళ్ళు కష్టపడేది కుటుంబం కోసమే. వీళ్ళు ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏదో తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా ఉండాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ బాగా కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు కూడా. అలాగే ఈ వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాలలో బాగా రాణిస్తారు కూడా. ఆధిపత్య లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్ళకి ఉంటుంది అని చెప్పవచ్చు. రొటీన్గా మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపులకు భరోసాగా ఉంటారు కూడా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే లీడింగ్ క్వాలిటీస్లో లీడర్షిప్ క్వాలిటీస్ని వీళ్ళలో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారు ఒక్కసారి దేన్నైనా నిర్ణయించుకుంటే మాత్రం సాధించే వరకు వదలరు. ఈ రాశి వారు తమకు కావాల్సిన వాటిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంతోషంగా ఓదార్చుకునే ఇచ్చే విషయాలను కూడా ఇష్టపడుతూ ఉంటారు కూడా. వీరు స్వభావంలో చాలా ఆత్మరుగ్గులు, అంతేకాకుండా చాలా వరకు వీళ్ళని నమ్మొచ్చు అన్నమాట. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరం ఉన్నప్పుడల్లా అందుబాటులో ఉంటారు కూడా. ఈ రాశి జాతకులను విశ్వసించవచ్చు. అయితే ఈ వృషభ రాశి వారి గురించి మనం గమనించినట్లయితే చాలా వరకు కూడా కొన్ని విషయాలలో పర్టికులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకాల విషయాలలో ఈ వృషభ రాశి వారు పర్టికులర్గా ఉంటారనమాట. అదేమిటి, మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ, లేకపోతే మీరు ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి అని కానీ ఎవరైనా చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మడం మాత్రమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గట్టు ప్రతిఫలాన్ని కూడా పొంది తీరుతారని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి కోసం ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడింది. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, లేదా జాతకం ప్రకారం కానివ్వండి, ఈ వృషభ రాశి వారు కనుక ఒక అంకెను రాసి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే రీతిలో కానీ ఆ సంఖ్యను రాసి వారి దగ్గర ఎప్పుడు క్యారీ చేసుకుంటే వాళ్ళకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని పొందుతాం, సాధించాలి అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఈ వృషభ రాశి వారు ఒక్కరు అని చెప్పవచ్చు. చాలా అంటే చాలా హై క్వాలిటీస్ ఉంటారు. ఈ విషయంలో మాత్రం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటారు. ఎలాంటి ఆలోచన అయినా సరే చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తారు కూడా. ఎవరి సహాయం అయినా తీసుకుంటారు. అలా అని వంగి దండాలు పెట్టడం వాళ్ళకి ఏంటి అంటే అది చేయడం లాంటివి చెయ్యరు. ఈ రాశివారు చాలా మృదు స్వభావం. కోపం వస్తే వీళ్ళని అస్సలు తట్టుకోలేరు. అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవడం లేదా పర్సులో పెట్టుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది చాలా బాగా అభివృద్ధి అనేది చెందుతుంది.
మరి ఈ వృషభ రాశి వారు ఏ అంకెని రాసుకోవాలి, ఎలా రాయాలి, ఎలా రాసి వాళ్ళు జోబులో కానీ పర్సులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ఈ వృషభ రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి చక్కగా పూజ చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లటి కాగితాన్ని, చదరపు కాగితం ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే, జస్ట్ మీ బొటన వేలు, చూపుడు వేలు ఓపెన్ చేసి పెడితే ఎంత సైజు ఉంటుందో అంత సైజులో ఉండాలి అనమాట. ఒక పేపర్ని తీసుకొని బొటన వేలు, చూపుడు వేలు, మిగతా 3 వేలును మడిచి పట్టాలి. బొటన వేలు, చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటే ఎంతైతే హైటు వస్తుందో ఆ హైటు అదే ఎత్తులో మనం పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ఈ వృషభ రాశి వారు ఆ పేపర్కి చక్కగా మధ్యలో మీరు పసుపు రాసి రౌండ్గా దానిపైన కుంకుమను పెట్టండి. పెట్టేసిన తర్వాత 4 వైపులా కూడా చక్కగా మీరు పసుపు కుంకుమలు రాసుకోండి. బొట్టు పెట్టుకుంటాం కదా, అలా కార్నర్స్కి బొట్టు పెట్టేసిన తర్వాత దాని మీద 9 అనేటువంటి నెంబర్ని రాయండి. మీ ఇష్టం. మీరు ఈ మిగతా వైట్ పేపర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వైట్ పేపర్ ఎక్కడైనా సరే ఈ నెంబర్ని రాసుకోవచ్చు. అంటే 4 వైపుల పసుపు కుంకుమలు బొట్టు కింద మనం కార్నర్స్కి పెట్టేస్తాం. మధ్యలో పసుపు రాసుకొని దానిపైన కుంకుమ పెట్టేసుకుని కదా, అక్కడ ఈ 9 అనే నెంబర్ని ఎక్కడైనా సరే రాసుకుంటాం. మామూలుగా 9 ఎలా రాస్తాం అంటే, రౌండ్ని మనం తిరగవేస్తే ఎలా ఉంటుంది అలా ఆ నెంబర్ను రాసిన తర్వాత ఈ 9 అనే నెంబర్ను చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఏం చేయాలి అంటే, జస్ట్ 4 మడతలు వేయాలి. అంటే దాన్ని నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత వేసుకోవాలి. ఆ తర్వాత ఆ పేపర్ను మీ పూజ గదిలో పెట్టండి. పూజలో పెట్టేటప్పుడు మీరు పేపర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు అక్షంతలు అమ్మవారి మీద వేసి పూజలు వాటిని చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ను మీద వేసి అలా ఉంచుకోండి. సాయంత్రం వరకు అలాగే ఉంచేయండి. అక్కడే అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ను మడిచివేసి, మనం చెప్పుకున్నాం కదా 4 మడతలు వేసుకుని దాన్ని మీ పర్సులో పెట్టుకోండి, లేదా మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ ఈ నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ అనేది క్యారీ చేయవలసిందనమాట. అలా చేయడం వలన ఏం జరుగుతుంది అంటే, 9 అనేది పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పవచ్చు. ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే, ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల విజయం మీ సొంతం అవుతుంది. ఇక్కడ 9 సంఖ్యను గీత గీసి పక్కన ఒక సర్కిల్ గీయండి అని చెప్పలేదు కదా, పూర్తిగా కింద నుంచి పైకి అంటే సింగిల్గా తిరగవేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాం. ఎందుకంటే విజయం అనేది మీకు ఖచ్చితంగా వరించాలి అంటే ఇలానే 9 సంఖ్యను రాసుకోవాలి. ఇలా ఈ నెంబర్ను రాసి మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల మీకు విజయం అనేది వరిస్తుంది. డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా కూడా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితులను ఆగదు. అంటే ఇప్పుడు మీరు కోట్లు అనుకున్నారు కదా, కోట్లు వచ్చి పడిపోవాలి అని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం రావాలి నాకు అని చెప్పివేసి చూస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీకు సొంతం అవుతుంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. మీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభాలు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతారు. అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ సంఖ్యను, ఈ నెంబర్ని పేపర్ మీద మేము చెప్పినట్టు రాసి మీ జోబులో కానీ పర్సులో కానీ పెట్టుకొని క్యారీ చేయండి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు ఎట్టి పరిస్థితుల్లోనూ లోటు అనేదే ఉండదు. మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి, ఆడవారు అయితే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేస్తూ ఉండండి. అలానే ఫోన్ పౌచ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందే లేదు. ఫోన్ పౌచ్లో మాత్రం డబ్బులు మాత్రం ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది మీకు ఉంటుంది. చూశారు కదండి, వృషభ రాశి వారు క్యారీ చేయవలసినటువంటి నెంబరు ఆ అంకె తెలుసుకున్నారు కదా. ఇలా క్యారీ చేయడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.